కాసేపట్లో అల్లు అర్జున్ చెంచల్గూడ జైలు నుంచి విడుదల కానున్నారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో హీరో అల్లు అర్జున్ కు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. మొదట నాంపల్లి కోర్టు అల్లు అర్జున్ కు 14 రోజుల రిమాండ్ విధించింది. అల్లు అర్జున్ ను చెంచల్గూడ జైలుకు తరలించిన కాసేపటికే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అర్జున్ వెంటనే విడుదల చేయాలని హైకోర్టు ఆదేశించింది. అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అయితే అల్లు అర్జున్ దాఖలు చేసిన క్రాష్ పిటిషన్ పై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం 4 వారాల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈ సందర్భంగా ఇరుపక్షాల వాదోపవాదాలు వినిపించాయి. అటు అర్నబ్ గోస్వామి మహారాష్ట్ర ప్రభుత్వం కేసులో బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును ఉదహరించడంతో వాటి ఆధారంగా హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో హీరో అల్లు అర్జున్ మరి కాసేపట్లో చెంచల్గూడ జైలు నుంచి విడుదల కాబోతున్నారు. ఇందుకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శశి చెంచల్గూడ జైలు నుంచి లైవ్ ద్వారా అందిస్తారు. శశి, ఎంతసేపట్లో హీరో అల్లు అర్జున్ విడుదలయ్యే అవకాశం ఉంది? దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ చెప్పండి. అల్లు అర్జున్ చెంచల్గూడ జైలు నుంచి బయటికి రావడానికి మరొక అరగంట పాటు సమయం పట్టేటటువంటి అవకాశం అయితే ఉంది. ఇప్పటికే ఆ ప్రొసీడింగ్స్ అంతా కూడా ఇప్పటికే పూర్తి చేస్తున్నటువంటి సందర్భం. అల్లు అర్జున్కి సంబంధించినటువంటి లాయర్లు బెయిల్ పేపర్లను తీసుకుని ఇప్పుడే లోపలికి వెళ్లారు. అలాగే షూరిటీలను కూడా ఇప్పటికే సమర్పించారు. సుమారుగా 50,000 రూపాయలు వ్యక్తిగత పూచీకత్తు సమర్పించాలంటూ కూడా హైకోర్టు ఉత్తర్వులు జారీ చేయడంతో అందుకు అనుగుణంగానే షూరిటీలను కూడా ఇప్పటికే సమర్పించారు. సో ఈ మొత్తం ప్రాసెస్ అంతా పూర్తి అయిన తర్వాత అరగంట లోపు ఆయన బయటకు వచ్చేటటువంటి అవకాశాలు అయితే ఇప్పటికే స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. మరోవైపు ఆయన బయటకు వస్తున్నారన్న విషయం తెలుసుకున్న తర్వాత అభిమానులు కూడా పెద్ద ఎత్తున ఇటు చెంచల్గూడ జైలు వైపుకు చేరుకుంటున్నటువంటి సమయంలో ఇక్కడే ఉండేటటువంటి పోలీసులు భారీ ఎత్తున బందోబస్తును ఏర్పాటు చేశారు. మరోవైపు లా అండ్ ఆర్డర్ పోలీసులతో పాటు ట్రాఫిక్ పోలీసులు అలాగే టాస్క్ ఫోర్స్ పోలీసులు సైతం చెంచల్గూడ జైలు వద్ద విధుల్లో భద్రతా విధుల్లో ఉన్నారు. మరోవైపు ఇటు అభిమానులు పెద్ద ఎత్తున వస్తూ ఉండడంతో వారందరినీ కూడా ఇక్కడ నుంచి పంపించి వేసేటటువంటి ప్రయత్నం ఇటు పోలీసులు చేస్తున్నారంటూ చెప్పుకోవచ్చు. ఒకవైపు అల్లు అర్జున్ బయటికి వస్తున్నటువంటి సంతోషంతో వారంతా కూడా కేరింతలు వేస్తూ ఉన్నారు. అయితే బయట తమ అభిమాన హీరోకి సంబంధించి కూడా నినాదాలు చేస్తున్నటువంటి సందర్భం. అల్లు అర్జున్ బయటికి వస్తాడంటూ కూడా తమదైన శైలిలో తమ అభిమానాన్ని చాటుకుంటూ వారంతా కూడా నినాదాలు చేస్తూ ఉన్నారు. సో మొత్తానికి చెంచల్గూడ జైలు నుంచి ఒక మరొక అరగంట సమయంలో ఆయన బయటకు వచ్చేటటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. సో మొత్తానికి ఈ యొక్క ఎపిసోడ్లో ఉదయం నుంచి కూడా చాలా కీలకమైనటువంటి పరిణామాలు, ఉత్కంఠ రేపేటటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఉదయం 11:30 క్రమంలో ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. నేరుగా ఆయన ఇంటికి వెళ్ళి అల్లు అర్జున్ను అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి పోలీస్ వాహనంలో నేరుగా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు తరలించారు. అక్కడే 2 గంటల పాటు ఆయనకు సంబంధించినటువంటి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. సంధ్యా థియేటర్ ఘటనలో ఆయనకు సంబంధించినటువంటి పాత్ర, అసలు తొక్కిసలాట జరిగేటప్పుడు తొక్కిసలాటకు సంబంధించి ఆయనకు సంబంధించినటువంటి ప్రమేయం మీద ఇటు పోలీసులు ఆయన వద్ద నుంచి కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేసినటువంటి సందర్భం కూడా చాలా స్పష్టంగా కనిపించిందంటూ కూడా చెప్పుకోవచ్చు. అయితే 2 గంటల సమయం తర్వాత ఆయన్ను నేరుగా అరెస్ట్ చేస్తున్నామంటూ కూడా పోలీసులు చెప్పి నేరుగా గాంధీ ఆసుపత్రికి ప్రాథమికంగా వైద్య పరీక్షల నిమిత్తం తీసుకెళ్లారు. అక్కడే కొన్ని వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత అతన్ని నేరుగా నాంపల్లి కోర్టుకు తీసుకొచ్చారు. అయితే నాంపల్లి కోర్టుకు వచ్చిన తర్వాత అభిమానుల తాకిడి పెరిగింది. మరొక వైపు ఆయనకు జైలా లేకపోతే బెయిలా అనేటటువంటి ఉత్కంఠ కూడా మరింత పెరిగింది. ఇక పోలీసులు ఆ రిమాండ్ రిపోర్ట్ను కూడా రెడీ చేసి ఆయన్ను నాంపల్లి కోర్టుకు తీసుకుని వెళ్లారు. అయితే నాంపల్లి కోర్టులో వాదనలు జరిగాయి. జడ్జి ముందు ఇటు పోలీసుల తరపున న్యాయవాదులు వాదించారు. ఆ తర్వాత అలాగే అల్లు అర్జున్ తరపున న్యాయవాదులు కూడా వాదించారు. తమకు బెయిల్ ఈ కేసులో అల్లు అర్జున్కు సంబంధించి కూడా ఎలాంటి తప్పు లేదు, ఎలాంటి ప్రమేయం లేదు, ఆయనకు బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా అల్లు అర్జున్ తరపున న్యాయవాదులు కోరారు. మరోవైపు ఇదంతా కూడా తప్పుడు కేసు అంటూ కూడా ఆయన అల్లు అర్జున్ తరపున లాయర్లు చెప్పేటటువంటి ప్రయత్నం అయితే చేశారు. అయితే మరోవైపు ఈ కేసులో అల్లు అర్జున్కు సంబంధించినటువంటి పాత్ర గురించి, ప్రమేయం గురించి పోలీసులు బలమైన వాదనలు వినిపించడంతో ఇక అల్లు అర్జున్కు 14 రోజుల పాటు రిమాండ్ విధిస్తున్నట్టు నాంపల్లి కోర్టు స్పష్టం చేసింది. అందుకు తగిన ఉత్తర్వులు కూడా జారీ చేసింది. దీంతో ఒక్కసారిగా అభిమానుల్లోనూ ఆ తర్వాత అల్లు అర్జున్ కుటుంబ సభ్యుల్లోనూ ఆందోళన మొదలైంది.
మరోవైపు ఒక్క అవకాశం చేజారినప్పటికీ అదే సమయంలో హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ కూడా దాఖలైంది కాబట్టి హైకోర్టు జరిగేటటువంటి వాదనల మీద కుటుంబ సభ్యులంతా కూడా హోప్ పెట్టుకున్నారు, అలాగే అభిమానులు కూడా హోప్ పెట్టుకున్నారు. ఇందులో భాగంగానే సుమారుగా 4:30 గంటల ప్రాంతంలో హైకోర్టులో క్వాష్ పిటిషన్ మీద వాదనలు మొదలయ్యాయి. అయితే ఇటు అర్నబ్ గోస్వామికి సంబంధించినటువంటి ఒక కేసును ప్రాతిపదికగా తీసుకుని అల్లు అర్జున్ తరపున లాయర్లు వాదించారు. అర్నబ్ గోస్వామి వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్రకు సంబంధించినటువంటి ఒక కేసును ప్రాతిపదికగా తీసుకుని అందులో అర్నబ్ గోస్వామికి బాంబే హైకోర్టు ఏ విధంగా అయితే మహారాష్ట్ర కోర్టు ఏ విధంగా అయితే ఇటు బెయిల్ ఇచ్చిందో అదే తరహాలోనే ఇటు అల్లు అర్జున్ కూడా పరిగణలోకి తీసుకుని కోర్టు బెయిల్ ఇవ్వాలంటూ కూడా వాదనలు వినిపించారు. దీంతో అల్లు అర్జున్ తరపున వాదనలు ఏకీభవించినటువంటి హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. సుమారుగా 4 వారాల పాటు ఈ మధ్యంతర బెయిల్ ఇవ్వడం కూడా జరిగింది. అనంతరం వెనువెంటనే అతను రిలీజ్ చేయాలంటూ కూడా ఆర్డర్స్ ఇష్యూ చేసింది. సొంత పూచీకత్తు మీద 50,000 రూపాయల సొంత పూచీకత్తు మీద ఆయన విడుదల చేయాలంటూ కూడా స్పష్టం అయితే ఉంది. సో మొత్తానికి మాత్రం ఉదయం నుంచి ఒక ఉత్కంఠ, ఆ తర్వాత సాయంత్రం వరకు ఈ ఉత్కంఠ అలాగే కొనసాగిందంటూ కూడా చెప్పుకోవచ్చు. సో ఇక అల్లు అర్జున్ తరపున లాయర్లు బెయిల్ పేపర్లు తీసుకుని చెంచల్గూడ జైలు వద్దకైతే చేరుకున్నారు. సుమారుగా గంటన్నర అయింది వారంతా లోపలికి వెళ్ళి. ఇప్పటికే బెయిల్ పేపర్లకు సంబంధించినటువంటి పేపర్లు అప్పుడు సబ్మిట్ చేశారు, షూరిటీలు సబ్మిట్ చేశారు. ఏ క్షణమైనా ఆయన బయటకు వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది. ఇక్కడ మరొక రకమైనటువంటి చర్చ కూడా వినిపిస్తూ ఉంది. ఇక అల్లు అర్జున్ను చిక్కడపల్లి నుంచి నాంపల్లి కోర్టుకు తీసుకొచ్చే వరకు పోలీస్ బందోబస్తు మాత్రమే తీసుకొచ్చారు, పోలీస్ వాహనాల్లోనే తీసుకొచ్చారు. ఆ తర్వాత నాంపల్లి కోర్టు నుంచి కూడా చెంచల్గూడ జైలుకి పోలీస్ వాహనాల్లోనే తీసుకొచ్చారు. అయితే ఇప్పుడు చెంచల్గూడ జైలు నుంచి అల్లు అర్జున్ బయటకు వచ్చిన తర్వాత కూడా ఆయన్ని పోలీస్ వాహనంలోనే తీసుకెళ్లి ఇంటి దగ్గర దింపాలనే ఆలోచనలో పోలీసులు ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. అయితే ఇప్పటికే అభిమానులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. మరోవైపు ఆందోళన కూడా అభిమానుల్లో ఉంది, కుటుంబ సభ్యుల్లో కూడా ఉంది. దారి పొడవునా చెంచల్గూడ జైలు నుంచి అల్లు అర్జున్ విడుదలయ్యి దారి పొడవునా వెళ్ళేటప్పుడు అభిమానుల తాకిడి కూడా ఉండేటటువంటి అవకాశం ఉండడంతో ఆ సమయంలో కొంత ఇబ్బందికర పరిస్థితి కూడా ఎదురయ్యే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో పోలీసులే అరెస్ట్ చేసేటప్పుడు ఏ విధంగా అయితే తీసుకొచ్చారో అలాగే పోలీస్ వాహనంలో తీసుకెళ్లి తిరిగి ఇంటి దగ్గర దిగబెట్టేటటువంటి అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఆ ఆలోచన కూడా పోలీసులు ఇప్పటికే చేస్తూ ఉన్నారు. మరోవైపు ఉదయం నుంచి కూడా ఈ ఎపిసోడ్ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఇక సంధ్యా థియేటర్ యాజమాన్యం చేసినటువంటి తప్పుల గురించి ఇక పోలీసులు ఎత్తి చూపుతూ వచ్చారు. అయితే సంధ్యా థియేటర్ యాజమాన్యం తమకు ఎలాంటి అనుమతి కోసం ఎలాంటి లేఖ రాయలేదు, తమ అనుమతి కోరలేదంటూ కూడా ఇటు పోలీసులు చెప్పే ప్రయత్నం చేశారు. సంధ్యా థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యంగా వహించింది, అల్లు అర్జున్ వచ్చేటటువంటి సమాచారాన్ని తమకు చెప్పలేదు అనే విషయాన్ని పోలీసులు చెప్పుకొచ్చారు. అయితే ఈ అంశాన్ని తప్పుపడుతూ సంధ్యా థియేటర్కి సంబంధించిన యాజమాన్యం ఒక లేఖను కూడా ఈరోజు మీడియాకు రిలీజ్ చేసింది. ఎప్పుడైతే December 4న పుష్ప 2 రిలీజ్ అయిందో ప్రీమియర్ షోకి సంబంధించినటువంటి అనుమతులు కావచ్చు, లేకపోతే అల్లు అర్జున్ వస్తున్నారంటూ కూడా బందోబస్తు కల్పించాలంటే అనుమతికి సంబంధించినటువంటి లేఖను కూడా ఈరోజు ఒక మీడియాకు రిలీజ్ చేయడం కూడా జరిగింది. అయితే ఆ లేఖ పైన కూడా హైదరాబాద్ పోలీసులు స్పందించారు, ఒక పత్రికా ప్రకటన కూడా రిలీజ్ చేశారు. వాస్తవానికి అయితే తమకు బందోబస్తు కావాలంటూ కూడా ఇటు సంధ్యా థియేటర్ యాజమాన్యం తమను సంప్రదించినప్పటికీ కూడాను ఏసీపీని కానీ డీసీపీని కానీ కలవలేదు. కేవలం ఇన్వర్డ్లో మాత్రమే లేఖను ఇచ్చి వెళ్ళారు. అయితే ఏసీపీని కానీ డీసీపీని ఖచ్చితంగా కలవాల్సిన అవసరం అయితే కలవాల్సి ఉంటుంది. కానీ ఇవేమీ చేయకుండా సంధ్యా థియేటర్ యాజమాన్యం కేవలం ఇన్వర్డ్లో మాత్రమే ఆ లేఖను ఇచ్చి వెళ్ళింది. దీంతో పోలీసులకు సరైనటువంటి సమాచారం